ఎంపీజే న్యూస్కి స్వాగతం. నా పేరు ఫణి. సీమలో ఏఅన్న సొంత చెల్లిని బట్టల గురించి బహిరంగ సభలో మాట్లాడాడు. అంత సభ్యత లేని అధమస్థాయికి కూడా జగన్ దిగజారాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇలా చీపురుతో కొట్టినట్లు చెల్లెల దగ్గర చివాట్లు తినే దరిద్రుడు ఎవరు ఉండడు. రాజశేఖర రెడ్డి బతికి ఉంటే పెళ్ళని చెప్పినట్లు ఆడే గంగిరెద్దు లెక్కన ఇలా వాగి ఉంటే పిలిచి చెప్పుతో కొట్టేవాడేమో. కొట్టేవాళ్ళు చెప్పేవాళ్ళు లేక వాడి బ్యారెక్ క్యారెక్టర్లని బహిరంగంగా ఒలగబోసుకుంటున్నాడు. తన రాష్ట్ర సీఎం అనే హోదా కూడా మర్చిపోయి అమరావతి మహిళల చీరల గురించి, అంతకుముందు భూమా అఖిలప్రియ చుడీదార్ గురించి, ప్రతిపక్ష నేత భార్య గురించి, పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి, సొంత చిన్నాన్న పెళ్ళాం గురించి, పోరాడే ప్రతిపక్ష మహిళా సభ్యురాల గురించి అత్యంత హీన స్థాయికి దిగజారి మాట్లాడించే ఈ భావదరిద్రుడు ఏ కులం అయినా, ఏ మతం అయినా, ఏ ప్రాంతం అయినా, ఏ కుటుంబం అయినా అసహించుకుంటోంది. అలాంటి పిల్లి అరుపులు హీనుడికి నేరుగా పోరాడే ఇలాంటి పులిబిడ్డ ఆడబిడ్డ చెల్లెలుగా పుట్టడం మాత్రం దేవుడి. సాక్షి పేపర్ లో ఎల్లో కలర్ ఉంటది, పసుపు కలర్ ఉంటది, పైన గుర్తుందా అన్న? పసుపు కలర్ ఉంటది. దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, ఏ తప్పేముంది, పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే, అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా? వాళ్ళ సొంతమా అది? నేను పసుపు చీర వేసుకున్నానట, దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలే గాని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా, సంస్కారం ఉందా? ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? నేను మక్కీ కడుతున్నానంట, మక్కీ టు మక్కీ. నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట. ఎవరన్నా మక్కీ టు మక్కీ స్క్రిప్ట్ చదివేది మీటింగ్లలో? ఎవరు చదువుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కీ టు మక్కీ, వర్డ్ టు వర్డ్ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా, నేనా? ఎవరు చదువుతున్నారు మక్కీ టు మక్కీ? ఏం చెప్తున్నారు? నేను మోకరిల్లానా? నేను ఎవ్వరి ముందు ఏ రోజు మోకరించలేదు. అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా. నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా, ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే నాకు తెలుసు నా గుండెలో ఉన్న నిజాయితీ గురించి. ఈ రోజు మోకరిల్లింది ఎవరు? బీజేపీ ముందు, మోడీ ముందు, జగన్మోహన్ రెడ్డి కాదా?